మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అవడంతో వారిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇక చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఇక రెసిడెన్షియల్లో నాణ్యమైన ఫుడ్ అందజేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే మురళీనాయక్. అయితే నిన్న 4:30కి స్కూల్ అయిపోయింది. తర్వాత 1 అవర్ తర్వాత స్నాక్స్ పెట్టిర్రు, బొబ్బర్లు. అయితే అయిపోయింది, మొత్తం తిన్నాం, వెళ్ళిపోయినాం. తర్వాత డిన్నర్ టైం అయింది, డిన్నర్ చేసి తిన్నాం, స్టడీకి పోయినాం. స్టడీ అయిపోయింది, పన్నాం. నైట్ 2 o'clockకి మోషన్స్ అయినాయి, హెడ్ఏక్, స్టమక్ పెయిన్. అయితే సార్ దగ్గర పోయి వచ్చేసిన. 4:30 తర్వాత స్కూల్ అయిపోయింది. అప్పుడు స్నాక్స్ ఇచ్చారు, బొబ్బర్లు తిన్నాము. తర్వాత రోల్ కాల్ అయిపోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత స్టడీ అవర్ పోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఇంకా స్టమక్ పెయిన్ అయింది, ఇంకా మోషన్స్ అయినాయి.